Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లెవెల్లో మనం సబ్జెక్ట్ వైజ్గా సుమన్ టీవీ అందిస్తున్నటువంటి ఒక చిరు ప్రయత్నం స్టూడెంట్స్కి. మరి స్టూడెంట్ ప్రిపేర్ అయ్యే ఈచ్ సబ్జెక్ట్ విషయంలో మనము కొన్ని సబ్జెక్ట్స్ని చూసుకుంటూ వెళ్తున్నాము. అలానే దాంట్లో జువాలజీ, మరి జువాలజీ సబ్జెక్ట్ విషయంలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, కొంచెం స్లో లర్నర్స్కి ఎలాంటి టాపిక్స్ని తీసుకోకూడదు, ఎలాంటి టాపిక్స్ని పక్కన పెట్టి ఎలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు కామేశ్వరి మ్యామ్. మరి మేడం అడిగి జువాలజీ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ టిప్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మ్యామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంకా 1.5 monthsలో స్టార్ట్ అవుతున్నాయి. సో సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే పిల్లలు ఈ జువాలజీ మరి దీంట్లో ఎలాంటి ప్రిపరేషన్ టిప్స్ తీసుకోవాలంటారు? టాపిక్స్ విషయంలో కానీ, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నా వాళ్ళని ఫోకస్ చేయాలంటారా? ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, మోడల్ టెస్ట్ పేపర్స్, వీటన్నిటి విషయంలో మా స్టూడెంట్స్కి అవగాహన కోసం మీ యొక్క సలహాలు సూచన. తప్పకుండా మేడం. నమస్తే అండి, నా పేరు కామేశ్వరి. నేను జువాలజీ ఎస్ఎల్గా వర్క్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఇయర్ తీసుకుంటే అందులో మొత్తం 8 చాప్టర్స్లో 8 ఎస్ఏక్యూ ఉంటాయి, 10 వెరీ షార్ట్స్ ఉంటాయి. 8 ఎస్ఏక్యూలో మీరు రాయాల్సింది 6 ఎస్ఏక్యూ ఉన్నాయి. అందులో 2 ఎస్ఏక్యూ మీరు చాయిస్లో తీసేసుకోవచ్చు. అయితే అందులో ఫస్ట్ చాప్టర్, నెక్స్ట్ సెకండ్ చాప్టర్, 4th, 5th చాప్టర్స్ అండ్ 6th చాప్టర్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, లోకమోషన్, రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజువా. సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లివింగ్ వరల్డ్. ఇవన్నీ మీరు ఫస్ట్ చదివేస్తే 6 out of 8లో 6 ఎస్ఏక్యూ యు ఆర్ ఏబుల్ టు రైట్. మీరు రాసేస్తారు, అంటే మీరు రాయాల్సినవి 6. అది కాకుండా మీరు పెరిప్లానేటా తీసుకుంటే, అంటే కాక్రోచ్ లెసన్లో డయాగ్రామ్స్ ఉంటాయి, 3 డయాగ్రామ్స్ ఉంటాయి. ఒమాటిడియం ఉంటుంది, సెలైవరీ యాపరేటర్స్ ఉంటుంది, మౌత్ పార్ట్స్ ఉంటుంది. ఈ 3 డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఒక డయాగ్రామ్ వస్తుంది, అంటే డయాగ్రామాటిక్ క్వశ్చన్ అది. నెక్స్ట్ వచ్చేసి 4th చాప్టర్లో యానిమల్ డైవర్సిటీ 2. 4th చాప్టర్ మీరు ప్రాక్టీస్ చేస్తే దాంట్లో ఉన్న అన్ని ఎస్ఏక్యూ చదవాలి, ఏది కూడా వదలొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎకాలజీ, యానిమల్ డైవర్సిటీ 1 మీరు అది చాయిస్లో పెట్టేసుకుంటే ఏదన్నా ఒక చాప్టర్ చదివితే మిగతా చాప్టర్స్లో ఉన్నవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా అన్ని ఎస్ఏక్యూ చదివేస్తే మీకు యు ఆర్ ఏబుల్ టు రైట్ ఈవెన్ 7 ఆన్సర్స్ ఆల్సో. మీరు రాయాల్సినవి 6, కానీ మీరు 7 ఆన్సర్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్తారు. పెరిప్లానేటాలో ఎస్ఏక్యూ వచ్చేసి డయాగ్రామాటిక్ క్వశ్చన్సే అడుగుతారు. వెరీ షార్ట్స్ మాత్రం మీరు అన్నీ చదవాల్సి ఉంటుంది, దాంట్లో మీరు చాయిస్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే దాంట్లో చాయిస్ లేదు. 10 out of 10 యూ హ్యావ్ టు రైట్, సో దట్ యూ హ్యావ్ టు రీడ్ ఆల్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఎస్ఏక్యూ మాత్రం దీంట్లోంచి మీరు ఒక ఆర్డర్లో చదవండి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్, దెన్ 6th చాప్టర్. ఇవన్నీ ఆల్ ఎస్ఏక్యూ యూ హ్యావ్ టు ప్రిపేర్. తర్వాత పెరిప్లానేటాలో అంటే కాక్రోచ్లో మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ 3 డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు చాయిస్ తీసుకోవచ్చు. యానిమల్ డైవర్సిటీ 1 అది యూనిట్ 3rd. నెక్స్ట్ ఎకాలజీ యూనిట్ 8. దాంట్లో మీరు ఏదన్నా ఒక చాప్టర్ చాయిస్ తీసుకోండి. ఎకాలజీ అయితే కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, AD1లో యానిమల్ డైవర్సిటీ 1లో కొన్ని క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి, అక్కడ మీరు చాయిస్ తీసుకోవచ్చు. మిగతా 5 అండ్ డయాగ్రామాటిక్ టాపిక్స్ మాత్రం 6 చాప్టర్స్ మాత్రం పర్ఫెక్ట్గా చదివితే మీకు ఈజీగా 6 ఆన్సర్స్కి కాకుండా 7 ఆన్సర్స్ కూడా మీరు రాయడానికి రెడీగా ఉంటారు, టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇంకా ఎల్ఏక్యూ వచ్చేస్తే లాంగ్ ఆన్సర్స్ అయితే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో 5 లైఫ్ సైకిల్స్ ఉంటాయి. మీకు తెలుసు, ఎంటమీబా, ఆస్కారిస్, ఉకరేరియా, ప్లాస్మోడియం మ్యాన్ అండ్ మస్కిటో ఫేజ్. ఈ 5 లాంగ్ ఆన్సర్స్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అది కంపల్సరీ. ప్రతి స్టూడెంట్ ఆ 5 లాంగ్ ఆన్సర్స్ మీరు చదవాల్సిందే. తర్వాత పెరిప్లానేటా కాక్రోచ్లో 3 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ 3 కంపల్సరీ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అయితే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా కాక్రోచ్లో ఉంది, అది కొంచెం లెందీ ఆన్సర్, కొంచెం అన్ఇంపార్టెంట్, బట్ ఏమైనా బెటర్ టు ప్రిపేర్. అది కూడా మొత్తం 9 లాంగ్ ఆన్సర్స్, 5 లైఫ్ సైకిల్స్. కాక్రోచ్లో వచ్చేసి 4 లాంగ్ ఆన్సర్స్. 9 పర్ఫెక్ట్గా చదివితే మీరు 2 లాంగ్ ఆన్సర్స్ రాయాలి. మీకు తెలుసు కదా, చాయిస్లో ఒకటి చాయిస్ ఉంటుంది, 3 ఇస్తారు, 2 రాయాలి. ఆ 2 ఆన్సర్స్లో ఖచ్చితంగా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఒకటి వస్తుంది, పెరిప్లానేటా నుంచి ఒకటి వస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఎకాలజీలోంచి వస్తాయి. ఎకాలజీలో ఫుడ్ చైన్స్, ఎయిర్ పొల్యూషన్, టెంపరేచర్, వాటర్, ఎనర్జీ ఫ్లో ఇవి ఉంటాయి.
కానీ ఇవి లెందీ ఆన్సర్స్, డయాగ్రామ్ ఉండదు. డయాగ్రామ్ లేని క్వశ్చన్స్ని మీరు చూస్ చేసుకుంటే 8 out of 8 వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు డయాగ్రామ్ ఉన్న ఆన్సర్స్ని చూస్ చేసుకొని బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో 5 లైఫ్ సైకిల్స్, కాక్రోచ్లో 4 లాంగ్ ఆన్సర్స్ అంటే ఫిజియాలజీ, అది కాక్రోచ్ ఫిజియాలజీ, అవి మీరు చదివేసుకుంటే 2 లాంగ్ ఆన్సర్స్కి మీరు పర్ఫెక్ట్గా రాయగలుగుతారు. ఎప్పుడు కూడా డయాగ్రామ్ ఉన్న క్వశ్చన్స్నే మీరు చూస్ చేసుకోవాలి. లేబులింగ్ కూడా నీట్గా ఉండాలి. లైఫ్ సైకిల్స్కి డయాగ్రామ్ ఇంపార్టెంట్. పెన్సిల్ తోటే వేయాలి, కలర్ పెన్స్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లేబులింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి 8 మార్క్స్కి. అయితే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ SAQస్లో కూడా కొన్ని డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మాత్రం మీరు డయాగ్రామ్ వేయాల్సిందే. కొన్ని టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుంది, మల్టీపోలార్ న్యూరాన్ ఉంటుంది, వీటికి మాత్రం డయాగ్రామ్స్ కంపల్సరీ వేయాలి. 1 or 2 లేబులింగ్ వేస్తే సరిపోతుంది. సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ని మీరు చూస్ చేసుకోవటం వల్ల మీకు మార్క్స్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఇయర్ గురించి మేడం. మేడం ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు డయాగ్రామ్ బేస్డ్ అని చెప్తున్నారు కదా, వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు జువాలజీలో. అంటే పిల్లలకి మీరు డయాగ్రామ్ బేస్డ్ దాంట్లో ఏమైనా ట్రిక్స్ ఉంటాయా మేడం? కొంతమందికి వేయడం రాదు, మర్చిపోతూ ఉంటారు. ఖచ్చితంగా లేబుల్ కూడా చేయాలి, పార్ట్స్ అన్ని రాయాలి కదా, ఫిగర్ గుర్తించాలి. సో వాళ్ళకి ఏమన్నా లైక్ ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయి, టిప్స్ ఏమన్నా చెప్తారా? ఓకే మేడం, ఈ క్వశ్చన్ మీరు కరెక్ట్గా అడిగారు. అయితే ఇప్పుడు ఏంటంటే లైఫ్ సైకిల్సే తీసుకుంటే డయాగ్రామ్స్ ఏంటంటే ఫస్ట్ మీరు డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే మీకు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఈజీగా ఉంటుంది. సో మల్టీపోలార్ న్యూరాన్ ఉంది. మల్టీపోలార్ న్యూరాన్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న పార్ట్స్ ఏంటి, సెల్ బాడీ, యాక్సాన్, సో నెక్స్ట్ డెండ్రైట్స్. సో ఆ ఆన్సర్ని బట్టి మీరు డయాగ్రామ్ నీట్గా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ఆన్సర్ మీకు తెలియాలి, కాన్సెప్ట్ తెలిస్తే డయాగ్రామ్ వేయటం కూడా ఈజీ అవుతుంది. సో ఇదంతా ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్ మేడం. కమింగ్ టు సెకండ్ ఇయర్లో పిల్లలు ఎలా? ఓకే, సెకండ్ ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్లో కొన్ని చాప్టర్స్ ఎక్కువే ఉంటాయి. హ్యూమన్ ఫిజియాలజీ ఉంటుంది. ఫస్ట్ 5 చాప్టర్స్ హ్యూమన్ ఫిజియాలజీ, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్ అండ్ అప్లైడ్ బయాలజీ. ఫస్ట్ సెకండ్ ఇయర్లో నేను LAQ చెప్తాను మీకు, లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ ఏంటంటే జెనెటిక్స్లో 3 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. మల్టిపుల్ ఎల్లెల్స్, క్రోమోజోమల్ థియరీ ఉంటుంది, ఇంకోటి క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ కార్డియక్ సిస్టంలో 2 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, వర్కింగ్ ఆఫ్ హార్ట్. హ్యూమన్ రీప్రొడక్షన్లో మేల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ 7 లాంగ్ ఆన్సర్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. దాంట్లో మళ్ళీ మీరు చాయిస్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఉంటుంది, నెక్స్ట్ మజిల్ కాంట్రాక్షన్, ఇవన్నీ చదవట్లేదు. ఈ 7 లాంగ్ ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్గా చదివితే 3 ఆన్సర్స్ మీరు కాన్ఫిడెంట్గా ఉంటుంది, మీకు కాన్ఫిడెంట్గా మీరు రాయడానికి రెడీగా ఉంటారు. మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ 2 సెలెక్ట్ చేసుకొని రాయాలని మీరు ఆలోచించాలి. అంత పర్ఫెక్ట్గా మీరు రాయడానికి రెడీ ఉంటారు. 7 లాంగ్ ఆన్సర్స్ మీరు చదవాల్సిందే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేస్తే మీకు ఫస్ట్ చాప్టర్ 1A 1B ఉంది, డైజెషన్, అబ్జార్ప్షన్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. దీంట్లో 2 SAQ వస్తాయి మీకు, 2 SAQ. మీరు రాయాల్సిన 6 SAQస్లో మ్యాక్సిమం 2 SAQ మీకు అక్కడే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్ ఉంటుంది. దాంట్లో ఒక్కోసారి SAQ అడగొచ్చు, అడగకపోవచ్చు, అయినా కూడా ఇంపార్టెంట్ చదివితే చాలు. కానీ ఫస్ట్ 1A 1Bలో మాత్రం అన్ని SAQ చదవాల్సిందే, ఏది వదులుతామో అదే రావచ్చు. కాబట్టి మీరు అన్నీ చదవాలి. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎక్స్క్రీషన్లో ఇంపార్టెంట్ మీ ఫ్యాకల్టీ చెప్తారు, దాన్ని బట్టి మీరు అది చదివితే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ కూడా అంటే మజిల్ కాంట్రాక్షన్, న్యూరల్ కంట్రోల్, దాంట్లో కూడా మీకు ఇంపార్టెంట్ ఉంటుంది, ఆ ఇంపార్టెంట్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అది కూడా. దాంట్లో నుంచి కూడా 1 or 2 SAQ మే ఆస్క్. దాంట్లో కూడా అన్ని SAQ చదవాలి, ఏది వదలొద్దు. అంటే 1A 1B అన్నీ చదవాలి, 4A 4B కూడా అన్నీ చదవాలి. అక్కడే మీకు 4 SAQ అక్కడే కవర్ అయిపోతాయి. దాని తర్వాత 5th చాప్టర్లో హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ హెల్త్ ఉంది. రీప్రొడక్టివ్ సిస్టంలో లాంగ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి రీప్రొడక్టివ్ హెల్త్లో ఒక SAQ, అందులో ఉన్నవి 5 or 6 SAQ ఉన్నాయి. డెఫినెట్గా ఒక SAQ వస్తుంది ఖచ్చితంగా, దాంట్లో ఉన్నాయన్నీ చదవాలి. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ కాదు, రీప్రొడక్టివ్ హెల్త్లో ఉన్న అన్ని SAQ చదవాల్సిందే. దాని తర్వాత జెనెటిక్స్ వచ్చేసి అందులో జీనోమ్ ప్రాజెక్ట్, ఫింగర్ ప్రింటింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్. దాంట్లో SAQ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిగతావన్నీ కూడా లాంగ్ ఆన్సర్ అడుగుతారు కాబట్టి SAQ చదవచ్చు. దాని తర్వాత అప్లైడ్ బయాలజీ, ఆర్గానిక్ ఎవల్యూషన్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్.
ఎస్ఏక్యూకి ఆ 2 చాప్టర్స్ డెఫినెట్గా అన్ని ఎస్ఏక్యూ చదవాల్సిందే. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి దీంట్లో వెయిటేజ్ ఏమీ ఉండదు, చాయిస్ ఉండదు కాబట్టి వెరీ షార్ట్స్ మాత్రం అన్ని చాప్టర్స్ కవర్ చేయాలి. సో స్టూడెంట్స్ విన్నారు కదా కామేశ్వరి మేడం చెప్పినట్టుగా, నాకైతే ఒకటి అర్థమైంది, ఎస్ఏక్యూస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మనం చదివేటప్పుడు కొన్ని అనుకుంటాం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే కదా, వీటికి ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాం, కానీ వాటిని ఎక్కువ ఫోకస్ చేయమని మేడం పదే పదే చెప్తున్నారు. సో స్టూడెంట్స్ మేడం చెప్పినట్టుగా డయాగ్రామ్ బేస్డ్, జువాలజీలో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలానే ఉంటాయి. మరి వాటి విషయంలో టిప్స్ కూడా చెప్పారు మేడం, ట్రిక్స్ కూడా చెప్పారు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎస్ఏక్యూ విషయంలో కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. మేడం చెప్పినవన్నీ కూడా నోట్ మేకింగ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. మరి సుమన్ టీవీ అందిస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నం మీకోసమే. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎక్కడ భయపడవద్దు, జువాలజీ మేము చేయలేము, భయం వేస్తుంది, బొమ్మలన్నీ వేయలేము అనుకోకుండా టెన్షన్ తీసుకోవద్దు. మేడం చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి, నోట్ మేకింగ్ చేసుకోండి, ఎలాంటి ప్రిపరేషన్ ఎలా వెళ్ళాలనేది పదే పదే వీడియో చూడండి, రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం.